ఇక పుట్టపర్తి నియోజకవర్గం గురించి చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి కీలకమైన నియోజకవర్గమే. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పల్లె సింధూరారెడ్డి, వైసీపీ నుంచి డి శ్రీధర్ రెడ్డి పోటీ చేయగా సింధూరారెడ్డి 8,760 ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థిపై గెలిచారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు సింధూరారెడ్డి ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఆ హామీలు. 117 చెరువులకు నీటిని విడుదల చేస్తామంటూ నియోజకవర్గ ప్రజలకు హామీలు ఇచ్చారు. హైవేలు పూర్తి చేసి భూపరిహారం చెల్లిస్తాము హైవేలకు భూములు ఇచ్చిన వారికి అని హామీ ఇచ్చారు. అలాగే పుట్టపర్తిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్మిస్తామంటూ హామీ ఇచ్చారు. ఇక పుట్టపర్తికి వచ్చే సాయి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాము అంటూ సింధూరారెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఆ సమస్యలు. అక్కడ 57 స్కూల్స్కి కాంపౌండ్ వాల్స్ లేకపోవడం ప్రధానంగా విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళనకు కారణమవుతుంది. ఇదొక సమస్య. అలాగే 107 పాఠశాలల పైకప్పులు దెబ్బతిన్నాయి. ఇది ఇంకో ప్రధాన సమస్య. కొన్ని ప్రభుత్వ బడులకు క్లాస్ రూములు కరువైపోయాయి, అసలు లేవు. ఇవి ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. వీటితో పాటు ఎగువ పెన్న, చిత్రావతి కాలువల నీటితో అక్కడ పంటలు తరచూ మునిగిపోతూ ఉన్నాయి. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్త చెరువు రైతులకు ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. పంట నష్టాలు సంభవిస్తూ ఉన్నాయి. అలాగే అక్కడ మునిగిపోతున్న భూములకు పరిహారం సరిగా అందకపోవడం రైతుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. ఇక హంద్రినివా కాలువపై వంతెనలు చాలా అవసరం. ఆ కాలువలను దాటలేకపోతున్నారు ప్రజలు. చాలా చోట్ల వంతెనలు లేకపోవడంతో. అలాగే పుట్టపర్తిలో డ్రైనేజ్ సమస్యలు చాలా తీవ్రంగా కనిపిస్తూ ఉన్నాయి. స్థానికులకు, పర్యాటకులకు డ్రైనేజ్ సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రశాంతి నిలయం సమీపంలో డ్రైనేజ్పై ఫోకస్ చాలా అవసరమని అంటున్నారు. పుట్టపర్తి అంతటా భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం చాలా కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యే పనితీరు గురించి నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే సింధూరారెడ్డికి పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలు ఇవే. సొంత కాలేజీల్లో పేద విద్యార్థులకు ఫీజు రాయితీలు ఇస్తూ ఉండటం ఎమ్మెల్యే సింధూరారెడ్డికి సానుకూలంగా ఉన్నటువంటి అంశం. అలాగే చిత్రావతి బ్యారేజ్ దగ్గర పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పార్కులకు శంకుస్థాపన చేయడం ఎమ్మెల్యేకు సానుకూలంగా ఉన్న అంశం. సత్యసాయి ట్రస్ట్ సపోర్ట్తో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సెగ్మెంట్లో నిర్మాణాల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు ఉండటం ప్రజల్లో సానుకూలతను పెంచుతూ ఉంది. ఇక ఎమ్మెల్యే సింధూరారెడ్డికి నియోజకవర్గంలో ఉన్న నెగిటివ్ అంశాలేంటో ఒకసారి చూద్దాం. ఎమ్మెల్యే మామ పల్లె రఘునాథరెడ్డి పెత్తనం అక్కడ ఎక్కువగా కనిపిస్తోంది అంటూ పుట్టపర్తి ప్రజలు చెప్తున్నారు. అన్నీ తానే వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాన్ని పుట్టపర్తి ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల విస్తరణలో భూములు కోల్పోయిన వారిలో కొంత అసంతృప్తి కనిపిస్తుంది. పరిహారం సరిగా లభించలేదు, పరిహారం ఇవ్వలేదు అని చెప్తూ ఉన్నారు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి కదలిక లేకపోవడం మరో నెగిటివ్గా ఉన్న అంశం. పల్లె కుటుంబంపై భూ కబ్జాల ఆరోపణలు కూడా ఎక్కువగా ఉండటం నియోజకవర్గంలో సింధూరారెడ్డికి నెగిటివ్గా కనిపిస్తున్న అంశం. ఎమ్మెల్యే పనితీరుకు పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 13.5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అంటున్న వారి సంఖ్య 24.3%గా కనిపిస్తోంది. పర్వాలేదు అంటున్న వారు 40.6%గా ఉంటే, బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 16.2%గా కనిపిస్తోంది. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 5.4గా కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు పనితీరు గురించి పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 5.4% మంది జనం చెప్తుంటే, బాగుంది అని 22% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అంటున్న వారి సంఖ్య 56.4%గా ఉంది. బాగా లేదు అంటున్న వారి సంఖ్య 10.8%గా ఉంటే, అస్సలు బాగా లేదు అని 5.4% మంది జనం చెబుతున్నారు. అంటే కేవలం 16.2% మందిలో మాత్రమే అసంతృప్తి ఉంది. మిగిలిన జనాల్లో సానుకూలత కనిపిస్తోంది చంద్రబాబు పరిపాలనపై. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు గురించి పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారో మనం చూద్దాం. చాలా బాగుంది అని 10.8% మంది జనం చెప్తూ ఉంటే,
బాగుంది అని 21.6% మంది జనం అంటూ ఉన్నారు. పర్వాలేదు అంటున్న వారి సంఖ్య 45.9%గా కనిపిస్తోంది. బాగా లేదు అని చెప్తున్న వారు 13.5%గా ఉంటే అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 8.2%గా కనిపిస్తోంది. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరు గురించి పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు ఏం చెప్తున్నారంటే చాలా బాగుంది అని 8.2% మంది జనం అంటున్నారు. బాగుంది అని 18.9% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అంటున్న వారి సంఖ్య 48.6%గా ఉంది. బాగా లేదు అని 13.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగా లేదు అని 10.8% మంది జనం చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు గురించి పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు ఇలా చెప్తున్నారు. చాలా బాగుంది అని 2.7% మంది మార్క్స్ చేస్తున్నారు. బాగుంది అని 5.4% మంది జనం చెప్తుంటే పర్వాలేదు అని 56.8% మంది జనం చెబుతున్నారు. బాగా లేదు అని 21.6% మంది జనం చెప్తూ ఉంటే అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 13.5%గా కనిపిస్తోంది. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరు గురించి పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు ఏం చెప్తున్నారంటే చాలా బాగుందని 5.4% మంది జనం చెప్తూ ఉంటే బాగుంది అని 10.8% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 54.1% మంది జనం అంటుంటే బాగా లేదు అంటున్న వారి సంఖ్య 21.6%గా కనిపిస్తోంది. అస్సలు బాగా లేదు అని 8.1% మంది జనం చెప్తున్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతాయి అని 18.9% మంది జనం చెప్తున్నారు. కావు అని 21.6% మంది జనం చెప్తుంటే కావచ్చు అంటున్న వారి సంఖ్య 16.2%గా ఉంది. తెలియదు అంటున్న వారి సంఖ్య 43.2%గా కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతుంది అని 13.5% మంది జనం చెప్తుంటే కాదు అని 29.7% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 18.9% మంది జనం అంటుంటే తెలియదు అని 37.8% మంది జనం చెబుతున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అనే ప్రశ్నకు పెరిగాయి అని 13.5% మంది జనం చెప్తుంటే పెరగలేదు అని 18.9% మంది జనం చెప్తున్నారు. పెరిగి ఉండొచ్చు అని 32.4% మంది జనం చెప్తుంటే తెలియదు అని 35.1% మంది జనం చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 18.9% మంది జనం చెప్తున్నారు. రాదు అని 29.7% మంది జనం అంటున్నారు. రావచ్చు అని 40.5% మంది జనం చెప్తూ ఉంటే తెలియదు అని 10.8% మంది జనం చెప్తున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 16.2% మంది అంటుంటే నారా లోకేష్ అయితే బాగుంటుందని 24.3% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 59.5%గా కనిపిస్తోంది. ఇవి పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏడాదిన్నర పాలనపై ప్రోగ్రెస్ కార్డ్.